హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈఎంఐస్ వర్సెస్ ఎస్ఏపీస్. యూజువల్గా ఏంటంటే మనం ఈఎంఐ కట్టే బదులు ఎస్ఏపీస్లో చేసుకుంటే లాభాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. అసలు ఈ రెండిటి మధ్య అసలు వర్సెస్ పెట్టామంటే ఏది గెలుస్తుంది అనే దాని గురించి కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. ఈరోజు ప్రతి ఒక్కరు ఈఎంఐ లేకుండా లేని మనిషి అయితే సిటీలో లేడు. ఈఎంఐ కడుతూ ఉన్నాడు, ప్రతి ఒక్కడే ఉన్నాడు, ఈవెన్ యూ, మీ, ఎవ్రీవన్. సో ఈఎంఐస్ మనము ఒక అవసరాలకు తగ్గట్టు మనం కొన్ని వస్తువులు కానీ లేకపోతే ఇల్లు, కారు ఏదో ఒకటి తీసుకుంటాం. సో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఎస్ఏపీస్లో చేసుకున్నామంటే మనకు వచ్చే రిటర్న్స్ అనేది కూడా వేరేలా ఉంటాయి అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. సో ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంది, ఏది బెస్ట్ ఏంటి అనేది ఒక గోల్ ప్లానర్ గా మీరు చెప్పండి. సో నీడ్స్ అండ్ వాంట్స్ ఉంటాయి కదా. నీడ్ ఒకటి ఉంటుంది, వాంట్ అన్నది వేరే. ఓకే, నాకు ఒక ఫోన్ కావాలి, దట్ ఈస్ మై నీడ్. ఓకే, నాకు ఐఫోన్ కావాలి, పర్టికులర్ గా ఒకటి కావాలి. ఓకే, లేటెస్ట్ వస్తోంది, అదే నాకు కావాలి. ఇట్ ఈస్ యువర్ వాంట్. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఈజీ ఈఎంఐ అంటారు, ఇన్ని ఈఎంఐస్ పే చేస్తే వస్తుందని. సో మనం ఏంటంటే జస్ట్ ఫర్ బ్రాండ్ సేక్ మనం అది ఈఎంఐలో కొనేసుకుంటాం, విచ్ ఇస్ నాట్ ది నీడ్. ఓకే, కానీ ఓకే వస్తుంది కదా, నేను దానికోసం ప్రీ ప్లాన్ చేసుకొని నేను ఎస్ఐపి నేను పే చేసుకున్నాను అంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ నాకు కావాల్సింది నేను క్యాష్ ఇచ్చి కొనుక్కుంటే బాగుంటుంది కదా. అలా ప్లాన్ చేసుకోవచ్చు మనం, కానీ చాలా తక్కువ మంది అలా చేస్తారు. కార్ ఈజ్ నీడ్, బట్ బ్రాండెడ్ కార్ అది వాంట్. ఓకే ఓకే, బట్ తీసుకోవచ్చు. కాదది కూడా కాదు దాకా ఈఎంఐ ఓకే. ఫోన్ ఈఎంఐలో కొనుక్కోవడం అన్నది నాకు సమ్హౌ ఐఎమ్ నాట్ వెరీ మచ్ కన్విన్స్. నాకు అది అర్థం కాలేదు. ఎందుకంటే ఏ ఫోన్ కూడా మనకి సంవత్సరం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ రాదు. సో 20,000 25,000 రూపాయలు ఇచ్చి మంచి ఫోన్ కొనుక్కోవచ్చు, లేటెస్ట్ది. 1,50,000 ఇచ్చి కొనుక్కొని అయితే అక్కర్లేదు కదా. ఓకే, ఇప్పుడు హౌసింగ్ లోన్ కోసం మాట్లాడుతాం. మనకి ఇల్లు కావాలి, ఒక షెల్టర్ కావాలి ఉండడానికి అనేసి. ఇప్పుడు మీది రెంటెడ్ హౌసా, ఓన్ హౌసా? రెంటెడ్ హౌస్. ఓకే, ఎంత మీరు రెంట్ పే చేస్తున్నారు? 20,000. ఒకవేళ ఆ ఇల్లు కొనుక్కోవాలంటే మీకు ఎంత, ఆ లొకాలిటీలో సేమ్ ఉన్న ఏరియా దాని తగ్గట్టు అయితే అప్రాక్సిమేట్లీ 1 మీరు ఉంటున్న ఇల్లు ఎంత దండి? 1 crore. 1 crore. ఓకే, సో 1 crore మీకు ఈఎంఐ వస్తుందా? వస్తుంది, కనీసం 80,000-90,000 అయినా వస్తుంది కదా. డౌన్ పేమెంట్ చేసుకోవాలా? ఓకే, 9% చెప్పిన మీరు పే చేస్తారు. దట్ ఈస్ కంపౌండింగ్, రైట్? 20,000లోని మీరు ఉంటున్నారు, ఎవ్రీ మంత్ మీరు రెంట్ పే చేస్తే మీ ఓనర్ అయితే వద్దు మా ఖాళీ చేయదు, మంచిగా మీ ఇంటిలాగే ఉంచుకుంటే వాడుకోండి అంటారు. ఒక 1 week అటు ఇటు రెంట్ అయినా కూడా ఆయన ఏమన్నారు. ఈఎంఐలో మీరు ఒక 20-25 years కోసం అనేసి తీసుకున్నారంటే ఆ ఇల్లు మీద అవుతుందా? అది 25 years తర్వాత అవుతుంది. కానీ మనం ఏం భ్రమలో ఉంటాము, అది మనదే. ఓకే, 20,000 రూపీస్ పే చేసుకొని ఆ ఇంట్లో ఉన్నప్పుడు అదే సేమ్ ఫీలింగ్ ఉంది. 1,00,000 రూపాయలు ఈఎంఐ పే చేసుకుంటూ మీకు కావాల్సినవి అన్నీ కూడా మీరు సాక్రిఫైస్. ఎందుకంటే మంత్ అయ్యేసరికి మీకు ఆ ఈఎంఐ కనిపిస్తుంది. ఒక హాలిడే కనిపించదు, ఒక బర్త్డే కనిపించదు, ఒక వెడ్డింగ్ యానివర్సరీ కనిపించదు, ఈఎంఐ వస్తుంది. మనం సంపాదించిందంతా కూడా ఈఎంఐ పే చేస్తాం, లేకపోతే అది క్లియర్ చేయాలి కదా అని ఎక్స్ట్రా పేమెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాం. 9% మీరు రిటర్న్స్ అంటే 9% ఇచ్చే కన్నా సేమ్ అదే హౌస్లో ఉంటూ ఒకవేళ ఎస్ఐపి పెట్టుకుంటే మీకు 12-15% రిటర్న్స్ వస్తాయి, ఎక్సెస్ అమౌంట్. సో ఇదే ఇంట్లోని ఇదే నేను నాది ఓన్ హౌసే అనుకుంటూ హ్యాపీగా రెంట్ ఉండి ఆ ఈఎంఐ పే చేసుకునేది ఇన్వెస్ట్ చేసుకోండి, అండ్ ఒక్క ఇంటితో అయిపోదండి. ఇప్పుడు మనకి బడ్జెట్ తక్కువ ఉంది, 2 BHK ఆఫీస్కి దగ్గరగా ఉంది, మనం తీసుకున్నాం. బట్ టైం చేంజ్ అయ్యేస్తుంది కొద్ది, ఆఫీస్ రిలొకేట్ అవుతుంది, మనకి
డ్రైవింగ్ అది మనకి కష్టం అవుతుంది, అంత దూరం వెళ్ళి రావాలి, పిల్లలకి స్కూల్ అనుకుంటాం. సో ఆటోమేటిక్గా మనం చేంజ్ అవుతూ ఉంటాము. రైట్. ఒక ఇల్లు కట్టుకున్నాము అంటే ఇంకా మనం అక్కడే స్టిక్ అయిపోయి ఉండిపోవాలి. ఓకే, సో మన జీవితంలో మనది 20 సంవత్సరాలు, మినిమంలో మినిమం 20 సంవత్సరాలు ఏదైతే మనది గోల్డెన్ లైఫ్ ఉన్నది టైం పీరియడ్, అది ఈఎంఐ కట్టుకోవడానికి అయిపోతుంది. అంతకన్నా హాయిగా రెంటెడ్ హౌస్లో ఉండి ఉన్న దాన్ని ఎస్ఐపి పెట్టుకొని మీకు హ్యూజ్ అమౌంట్ వస్తుంది. ఆ టైంలో మీకు ఎక్కడైనా కావాలంటే హ్యాపీగా క్యాష్ ఇచ్చి కొనుక్కోండి. ఓకే, ఎందుకంటే మనకి సెటిల్ అయ్యేది రిటైర్మెంట్ తర్వాతేను. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేసి చూసి ఆ టైంలోనే మనం క్యాష్ ఇచ్చి తీసుకుంటే అది మన ఇల్లే అవుతుంది. ఇది ఈఎంఐ ఇస్తున్నప్పుడు ఇది మన ఇల్లు కాదు కదా. అండ్ మన టైం బాగోలేక ఒక్క ఈఎంఐ అయినా మనది బౌన్స్ అయింది అనుకోండి, వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేస్తాయి. అదొక మెంటల్ టార్చర్ కదా. సిబిల్ స్కోర్ పడిపోతుంది. పెనాల్టీ వేస్తారు, పెనాల్టీ వేసాక కూడా సిబిల్ స్కోర్ చూపిస్తారు. ఇప్పుడు మన దగ్గర 2 అకౌంట్లు ఉంటాయి, ఒక శాలరీ అకౌంట్ ఉంటుంది, ఒకటి ప్రైవేట్ అకౌంట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా మర్చిపోతాం, నెట్వర్క్ లేక చేయక ఏదో ఒకటి అవుతుంది, అందులోంచి ఇందులోంచి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఈఎంఐ బౌన్స్, ఆ రోజు సిబిల్ అక్కడ పోతుంది. ఇన్ని కష్టాలు కావాలా మనకి. సో అందుకనేసి నేనేంటంటానంటే ఈఎంఐ అన్నది కార్ కోసం ఓకే, ఇంకేదైనా ఉంది తీసుకోండి, బట్ నాట్ ఫర్ హోమ్ ఆర్ ఫోన్. వీటన్నిటి చిన్న చిన్న వస్తువుల కోసం కూడా, ఇంట్లో మన అన్ని గ్యాజెట్స్ అని, వాషింగ్ మిషన్ అని, ఫ్రిడ్జ్ అని, ఇవన్నీ కూడా మనం ఈఎంఐలో తీసుకుంటూ ఉంటాం. అది కూడా నేను మోస్ట్లీ అయితే నేను వద్దనేసి అంటాను, బట్ ఎస్ కాదు అన్నప్పుడు తీసుకోవచ్చు. హౌసింగ్ లోన్ అయితే అసలు నేను ప్రిఫర్ చేయను. ఒకవేళ ఎవరైనా హౌసింగ్ లోన్ తీసుకున్నారంటే వాళ్ళు నాతో కాంటాక్ట్ చేస్తే ఆ ఈఎంఐని ఎలాగ రిడ్యూస్ చేసుకోవచ్చు, ఎలాగ మనం మేనేజ్ చేసుకుంటూ టెన్యూర్ తగ్గించుకోవచ్చు, అదేమో నేను మళ్ళీ టిప్స్ కూడా ఉన్నాయి కొన్ని. కాదు నేను ఇల్లు కొనుక్కుంటాను అనేసి అన్న వాళ్ళకి ఉన్నది, అలాంటివి కూడా టిప్స్ నా దగ్గర. అది కంపల్సరీ నీడ్ అయితే ఇట్స్ ఓకే, బట్ వాంట్ అంటే మాత్రం వాళ్ళ ఉన్న ప్లాన్ ని వాళ్ళు డ్రాప్ చేసుకుంటే బెటర్ ఏమో. మేము చిన్నప్పుడు విన్నాం అనమాట, అంటే గ్రాసం ఒకరిదైనా వాసం మందే ఉండాలి అనేసి. ఎందుకంటే ఆ టైంలోనే రెంటెడ్ హౌస్లో అంత ఆప్షన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా చోట్ల మనలాంటి వాళ్ళ కోసం అనేసి కొని అందరూ ఎన్ఆర్ఐస్ అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు ఈఎంఐలు కట్టుకుంటున్నారు. సో వాళ్ళు కట్టుకుంటేటప్పుడు మనం హ్యాపీగా వాళ్ళు ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఎందుకు అంటాను నేను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హౌసింగ్ లోన్స్ విషయం వచ్చేటప్పటికి సో ఇయర్లీ ఆ పర్సంటేజ్ అనేది అంటే ఫ్లక్చువేట్ అవుతుంటుంది, చేంజ్ అవుతుంటుంది కదా. ఫ్లోటింగ్ లో ఉంటుంది, లేకపోతే కొన్ని ఫిక్స్ ఉంటాయి. సో ఈఎంఐ ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఎప్పటికైనా ప్రాపర్టీ ల్యాండ్ ఉన్నది అంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, బట్ ఫ్లాట్ ఉన్నది అంటే అది డెప్రిషియేటే అవుతుంది కదా. అండ్ ఈఎంఐ ఎంత పోతుంది దాంట్లోనే. కొన్ని ఇయర్స్ అయితే ఓన్లీ మనం ఇంట్రెస్టే పే చేస్తాము, ప్రిన్సిపల్ తక్కువ ఉంటుంది. అది ఒక నార్మల్ పర్సన్ కోసం అంటే అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళి టమాటాలు కొంటున్నప్పుడు రూపాయి తగ్గించకపోతే మనం పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. అలాంటిది ఇక్కడ మనం అంతంత మనం ఈఎంఐలు పే చేసుకుంటున్నాము, ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. మొత్తం మీద అయితే సో ఈఎంఐ వర్సెస్ అండ్ ఎస్ఐపి అంటే ఎస్ఐపికి ఎక్కువ ఓట్లు పడతాయి. రైట్, అది చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. ఒక గోల్ ప్లానర్ గా కొంటారండి చాలా మంది కూడా, ఆవిడ అలాగే చెప్తారులే అనేసి కొన్న వాళ్ళు ఒక 5 సంవత్సరాలు పోయాక మళ్ళీ మేడం అని వస్తారు. అప్పుడు కూర్చొని మళ్ళీ ఓకే అయిందేదో అయింది, వాట్ నెక్స్ట్ అన్నది. అది మేము మళ్ళీ వాళ్ళతో కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఎలాగ సెట్ చేయాలి. సో మొత్తం ఇదైతే ఆ తర్వాత డ్యామేజ్ కంట్రోల్ అనేది ఎలా చేయాలనేది చేస్తారు. అది ప్రతి జాగాలో ప్లాన్ టు ప్లాన్ బి ఉంటుంది కదా. నైస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈఎంఐ వర్సెస్ ఎస్ఏపి అంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి మన గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి గారు చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.